ఒక మోటార్ సైకిల్ రెండు వైపులా ప్రయాణించే రోడ్డుపై ప్రయాణిస్తోంది. అక్కడ వాహనాలను ఓవర్టేక్ చేయడానికి అనుమతి ఉంది. అతను ఓవర్టేక్ చేయడానికి ఆగి ఉన్న బస్సు దగ్గరికి వెళ్తున్నాడు. యాక్సిడెంట్ కి కారణమయ్యే సంభావ్య ప్రమాదాలను మీరు గుర్తించగలరా? స్పష్టంగా గుర్తించబడిన ప్రమాదాలు: 1. బస్సు కుడివైపుకు కదలగలదు లేదా డ్రైవర్ తలుపు తెరవగలడు, కాబట్టి నిశ్చలంగా ఉన్న బస్సు ప్రమాదకరం. 2. మోటార్ సైకిల్ను అనుసరిస్తున్న కారు ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించవచ్చు. 3. బస్సు ముందు భాగంలో ఉన్న బ్లైండ్ ఏరియా కూడా ప్రమాదకరమే. బస్సు ముందు భాగం నుండి ఎవరైనా పాదచారులు లేదా బస్సు ప్రయాణికులు బయటకు రావచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఒక ప్రమాదం త్రుటిలో తప్పింది. ఇప్పుడు ఈ కేసులో ఏమి తప్పు జరిగిందో చూద్దాం. రోడ్డు పక్కన ఒక బస్సు ఆగి ఉంది. ఒక మోటార్ సైకిల్ నడిపేవాడు ఓవర్టేక్ చేయడానికి వెళ్తాడు, కానీ అతను చాలా దగ్గరగా నడుపుతున్నాడు మరియు ముందు ఏముందో చూడలేకపోతున్నాడు. అకస్మాత్తుగా ఒక పాదచారి బస్సు ముందు నిలబడ్డాడు. రైడర్ గట్టిగా బ్రేకులు వేసి ప్రయాణికుడిని ఢీకొట్టకుండా తప్పించుకున్నాడు. వెనక ఉన్న కారు దగ్గరగా వచ్చి ఉంటే వెనక నుండి ఢీకొనే అవకాశం ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితిని సురక్షితంగా ఎలా నావిగేట్ చేయాలో చూద్దాం. 1. నిశ్చలంగా ఉన్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్నప్పుడు వేగాన్ని తగ్గించండి. 2. దాగి ఉన్న ప్రమాదాలను ఊహించి దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. 3. ఎల్లప్పుడూ అన్ని వైపుల నుండి సురక్షితమైన దూరాన్ని నిర్వహించండి మరియు మీ పరిసరాల గురించి తెలుసుకోండి. జీవిత విలువను అర్థం చేసుకోండి. సురక్షితంగా ప్రయాణించండి.